ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. యోహాను సువార్త 19:25 ప్రకారము యేసుక్రీస్తు ప్రభు గొల్గతా గిరిలో ఆ శిలువ మ్రానుపై ఉన్నప్పుడు ఆయన శిలువకు మేకులతో దిగగొట్టి వేలాడుతూ ఉన్నప్పుడు మట్టు మధ్యాహ్నం వేళ ఆయన శరము నుంచి రక్తపు ధారలు కారుతూ ఉంటుండగా ఆయన రక్తపు ధారల చేత శరీరమంతా కూడా గడ్డగట్టినట్టుగా ఎండిపోయింది. ఆయన ముఖమంతా కూడా గడ్డమంతా పీకినందువల్ల రక్తపు గడ్డవలే ఆయన ముఖము వికారమయ్యాను. ఆయన చూడ నొల్లని వానిగా మారిపోయి ఉన్నాడు. ఆ దృశ్యమును చూస్తూ అక్కడున్న కన్నా తల్లి మరియమ్మ ఇంకా గల్లే స్త్రీలందరూ కూడా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. ఆ కోవలో ఉన్నవారు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరి అయిన మరియా, క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేనే మరియా యేసు యొక్క శిలువనొద్ద నిలబడి ఉన్నారు. శిష్యులు అందరూ కూడా ప్రభువుని విడిచిపెట్టి పారిపోయి ఉన్నారు. తన ప్రియమైన శిష్యులలో ఒక్కడు యోహాను మాత్రమే ఉన్నాడు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉన్నారు. యోహాను భక్తుడు. ఇదిగో అమ్మా నీ కుమారుడు అని తన తల్లితో పిలిచాడు. ఆయన కనుసైగ మాత్రమే చేస్తూ ఉన్నాడు. ఆయన నోరు మాత్రము కదులుతూ ఉంది. చేతులు చూపించలేడు. ఎక్కడ కూడా ఏ శరీరములో ఏ భాగము కూడా కదపలేడు. తల కూడా శిరముపై ఆ ముండ్ల మకుటముతోనూ ఆ పచ్చి మ్రానుకు దిగగొట్టిన పరిస్థితి, తల కదపలేని స్థితి. కనుసైగ చేస్తూ ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. అక్కడ ఎవరున్నారు? యోహాను ప్రియ శిష్యుడు ఉన్నాడు అని తన తల్లితో చెప్పినప్పుడు శిష్యుని కూడా చూచాడు. చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియలోనే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఆదరణ లేక కుమారుని కోల్పోయి భర్త కూడా అప్పటికే కాలము చేసి ఉండవచ్చు. ఆయన లేని పరిస్థితులను తలంచుకొని అల్లాడిపోతూ ఉన్న ఆమెకు ఆదరణను తోడును ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు. కర్తవ్యమును నెరవేర్చిన ప్రియ కుమారుడు యేసు తన ప్రాణాపాయ స్థితిలో తన యొక్క కొన ఊపిరి సమయంలో కూడా తన కర్తవ్యమును నెరవేర్చుచూ ఉన్న కుమారుడుగా ఉన్నాడు. ఈ దినాల్లో తల్లిని తండ్రిని నోరారా పిలిచే కుమారులు బిడ్డలు కరువైపోయి ఉన్నారు. తప్పించిపోతున్నారు తల్లిదండ్రులు. ఆ యొక్క పిలుపు కోసం వారిని ఏ విధంగా కని పెంచి అల్లారు ముద్దుగా కాపాడి భద్రపరిచి ఉన్నారో ఆ దినాలన్నీ గుర్తు వచ్చినప్పుడు హృదయం అంతా కరిగిపోతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా ఆమె మోసింది, ఏ విధంగా కని ఏ విధంగా భద్రపరిచింది, ఆ ప్రభు పరిచర్యలో తోడుగా ఉన్నది, అవన్నీ తలంచుకుంటూ కరిగిపోతున్న ఆమెకు ప్రభు యేసు ఆయన తన యొక్క తల్లి ఆ యొక్క హృదయం ఎరిగిన వాడై ఆదరణగా తన నమ్మకస్తుడైన ప్రియమైన యోహాను శిష్యుడిని కుమారుడిగా అప్పగిస్తూ ఉన్నాడు. ప్రియమైన ఆ శిష్యుడు మారి మాట్లాడకుండా ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీ బాధ్యత కుమారునిగా కుమార్తెగా ఏ విధంగా నిర్వహించుచున్నావో ఆలోచన చేసుకోవాలని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. గాయపరచవద్దు తల్లిదండ్రుల్ని.
నా ప్రియమైన వాళ్ళారా, ఆలోచన చేద్దాం.